ఎవరిలో అయితే అంగస్తంభన సమస్య ఉండి టాబ్లెట్స్‌తో కూడా ప్రాబ్లమ్ క్లియర్ అవ్వట్లేదో, అటువంటి వాళ్ళలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే వాళ్ళకి పెన్నిస్ లోపల అంటే అంగం లోపల ఉండే కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ ఉంటది. ఆ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోవటం వల్ల అంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయి దానివల్ల సెక్షువల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. నార్మల్‌గా ఎవరికైనా సరే మగవాళ్ళలో ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ ఒక స్మూత్ మజిల్ ఉంటది. ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్‌లోకి బ్లడ్ సప్లై నార్మల్‌గా వచ్చినప్పుడు ఇక్కడున్న మజిల్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల అంగం గట్టిపడి సెక్స్ చేస్తారు. ఎప్పుడైతే ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్‌లోకి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయిద్దో, లేకపోతే బ్లడ్ వస్తున్నా ఇక్కడున్న మజిల్ బాగా హార్డ్ అయిపోయిద్దనమాట. మజిల్ గట్టి పడిపోయిద్ది. హార్డ్‌నెస్ వచ్చేస్తుంది మజిల్‌లో. సో, ఈ కార్పోరా క్యావర్నోసాలోకి బ్లడ్ రాకపోయినా, బ్లడ్ వచ్చి మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వకపోయినా అంటే మజిల్ హార్డ్ అయిపోయినా కూడా దానివల్ల ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ఉంటారు. స్టార్టింగ్ స్టేజెస్‌లో టాబ్లెట్స్‌తో గానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్‌తో గానివ్వండి, మళ్ళీ మజిల్ నార్మల్ అయ్యి బ్లడ్ సప్లై నార్మల్‌గా వచ్చి సెక్షువల్‌గా ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు. ఎప్పుడైతే టాబ్లెట్స్ పనిచేయట్లేదో, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత మోడిఫై చేసుకున్నా ఈ ఎరెక్షన్ రావట్లేదో, అప్పుడు ఈ పిజోవేవ్ థెరపీ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఈ మజిల్ మీద వైబ్రేషన్ లాగా చేస్తే ఈ మజిల్‌కి బ్లడ్ సప్లై పెరిగి దానివల్ల వాళ్ళకి బ్లడ్ సప్లై పెరగటము ప్లస్ మజిల్ కంప్లీట్‌గా స్ట్రెచ్ అవ్వటం వల్ల అంగం గట్టిపడి సెక్షువల్‌గా మళ్ళీ నార్మల్‌గానే కలవగలుగుతారు. సో, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో చేసేదేంటి అనంటే ఫస్టు ఈ షాక్ వేవ్ థెరపీ లేదా ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది ఈ అప్లికేటర్ ఈ షాక్ వేవ్ అప్లికేటర్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పెన్నిస్‌లో నేను చెప్పిన కార్పోరా క్యావర్నోసా మజిల్‌ని స్టిమ్యులేట్ చేసి దాంట్లో కొత్త బ్లడ్ సప్లై ఫార్మ్ అవ్వటానికి అండ్ ఏదైతే మజిల్ హార్డ్ అయిపోయిందో ఆ మజిల్ మళ్ళీ నార్మల్‌గా అవ్వటానికి ఈ అప్లికేటర్ అనేది యూజ్ అయిద్దనమాట.